అరే సినిగా ఎదురైతే తయారైనా ఎట్లేదురా మీ చెల్లె వాళ్ళ అమ్మల ఇంటికి పోయింది ఆమె తీసుకురావడానికని పోతాను. అవునా, మంచిగా ఉన్నారా చెల్లెళ్ళు మరి? మంచిగానే ఉన్నారా? వీడెవరా నీ కొడుక? అవునరా, నా పెద్ద కొడుకు వీడు. నానా, నేను ఒకటి అడగలనా నిన్ను? చెప్పు లడ్డు, ఏమైందిరా? మరి ఎందుకు అమ్మలే పెళ్లి చేసుకొని నానమ్మోళ్ళ ఇంటికి వస్తారు నాన్నలు ఎందుకు అమ్మమ్మోళ్ళ ఇంటికి? అదారా, అమ్మలంత టాలెంట్ నాన్నలకు ఉండదురా, అందుకని. టాలెంటా? ఏం టాలెంట్ నాన్న? అత్తతోని గొడవ పెట్టుకున్నాడు, ఆడబిడ్డని తిట్టుడు, మామను తిట్టుడు, ఇవన్నీ నాన్నలకు సాత కావురా. అమ్మమ్మలు తాతలు ఏం చెప్తే తింటారు నాన్నలు. అదే అమ్మలు అనుకో, నాకు చెప్తుందా, నన్ను అంటదా, ఎంత ధైర్యం, ఇట్లా అంటదా అట్లా అంటదా అని అన్ని పెడద్దాలు అవి ఇవి తీసి దాన్ని గుచ్చి గుచ్చి అటు తిప్పి ఇటు తిప్పి పెద్ద డ్రామా వేసి ఏడ్చి తూడ్చి సాధించుకుంటారు. వాళ్ళ మాట నేను ఎగ్గేటట్టు చేసుకుంటారు. నాన్నలకు అంత తెలివి లేదురా, అంత సీన్ లేదు. ఏం చేసైనా ఎట్లా చేసైనా ఆడపిల్లలు వాళ్ళ మాట నెగ్గేటట్టు చేసుకుంటారని వాళ్ళు ఎక్కడున్నా నెగ్గుతారని వాళ్ళని అత్తగారింటికి పంపుతారా. మొగోళ్ళు అట్టెడ్డోళ్ళే అని వానింటికి అన్నీ ఉంచుతారు. అవునా? అవును బిడ్డ, అవును. మీ డాడీ చెప్పింది మాత్రం ఇది కరెక్ట్రా.